మనం శ్రీ వస్త్ర డిజైనర్స్కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి మనకి మణికొండలో ఉంది. సో రండి అసలు ఇక్కడ ఎట్లా ఉన్నాయి శారీస్ ఏంటి అనేది మనం చూద్దాము. అండ్ వీళ్ళ దగ్గర శారీస్ ఒకటే కాదండి, డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ డ్రెస్సెస్కి కావాల్సిన మెటీరియల్ కూడా ఉంది చూడండి. ఇదిగోండి మనకి అన్ని రకాల ఆల్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయితే దొరుకుతాయండి. ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి మెటీరియల్స్. అండ్ ఇదే కాకుండా వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉందండి. మనం ఇక్కడ వీళ్ళ దగ్గర మనమైతే ఇదిగోండి డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ అంటే మ్యాచింగ్ కానీ ఎట్లాంటి మెటీరియల్ అయినా దొరుకుతుంది. అండ్ వీళ్ళ దగ్గర కింద స్టిచ్చింగ్ కూడా ఉందండి, స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు మనము. అండ్ వీళ్ళ దగ్గర రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. అండ్ మనకి షాప్ ఓనర్ గారు వచ్చేసి జయశ్రీ గారండి. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అంటే వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ ఎట్లా ఉన్నాయి అండ్ వర్క్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదండి. ఇదిగోండి వర్క్స్ చేస్తారు, స్టిచ్చింగ్ చేస్తారు, అన్నీ కూడా ఉన్నాయి. సో మనకి జయశ్రీ చెప్తారు. యాక్చువల్గా ఇక్కడ 3 పీస్ సెట్స్ ఉన్నాయి కదా అండి. ఇవి వచ్చేసి మీకు ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా హ్యాండ్ వర్క్ అండి. ఓకే, ఇదంతా కూడా మనకి ప్యూర్ మగ్గంతో చేసిన హ్యాండ్ వర్క్. ఓకే, ఇట్లా మీకు ప్యాంట్ దుప్పటా అన్నీ వస్తాయి 3 పీస్ స్ట్రైట్ కట్స్. అలానే ఫ్రాక్ మోడల్స్ కూడా ఉన్నాయి. కావాలంటే కస్టమైజేషన్ కూడా చేస్తాం, వర్క్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మా దగ్గర. ఇవన్నీ మీరు చేసిన ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్స్, ఇవన్నీ మగ్గం వర్క్స్ రిక్వైర్మెంట్ ప్రకారం. లైక్ ఇప్పుడు శారీ చూసారంటే ఇది బెనారస్ కతాన్ శారీ, దీనికి మేము ఇలాగా పేరప్ చేసామండి వర్క్. సింపుల్ గా ఇట్లాగా టాజిల్స్ తో మొత్తం స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మా దగ్గర ఆ రిక్వైర్మెంట్ ఉన్న అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి షాప్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి స్టిచ్చింగ్ ఉంది. ఓకే మా, ఇది వచ్చేసి చిన్న పాపకి 1 year పాపకే అండి. లైక్ ఇప్పుడు మేము ఫస్ట్ బర్త్డే అప్పుడు అట్లాగా కస్టమైజేషన్ చేసాము. ఓకే, ఇది వచ్చేసి మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసి దానిపైన టాప్ ఇలా ఇచ్చాము చిన్నగా. ఓకే, అండ్ మీకు అలానే కాకుండా ఇట్లాగా కాటన్ ఫ్రాక్స్ కావాలన్నా మ్యాక్సీస్ అలా కూడా వస్తాయి. ఇవన్నీ కూడా కాటన్ ఫ్రాక్స్, ఆర్గన్జాస్. ఈ ఫ్యాబ్రిక్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇట్లా ఆర్గన్జాస్ కానీ ఇట్లా ఫుల్ సెట్స్ బొటిక్ లో స్టిచ్ చేయించి ఇచ్చేస్తారు. అండ్ ఇది నెక్ కూడా బాగా కుదిరింది. ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. ఓకే, ఓకే, ఓకే. ఇట్లా ఇది అండి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. ఓకే, ఇట్లా మా దగ్గర ఫుల్ మెటీరియల్ ఉంటుంది. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, 20 కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. డిజైన్స్ చేంజ్ అవుతుంది. మీకు పిక్ పెడతాము, డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా ఇలా కస్టమైజేషన్ చేయమన్నా కూడా చేస్తాము. ఇది లాంగ్ ఫ్రాక్స్ కి, షార్ట్ కి, అండ్ ఎలాగైనా క్రాప్ టాప్స్ కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి కూడా మీరు వర్క్ చేయించమండి. ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్ ప్రకారం ఇట్లా డై చేపించి ఇట్లా వర్క్ చేసాము. కలర్ చేయించి చేసింది. ఓకే, ఓకే. ఇది ఫ్యాబ్రిక్ మీరు వర్క్ కూడా చూడొచ్చు, చాలా నీట్ ఫినిషింగ్ తో ఉంటుంది. అవునవునమ్మా, ఎక్కడ ముడతలు రావడము అలా లేదు. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండ్ మగ్గం వర్క్ కస్టమైజేషన్. ఇది రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం చేసాము. ఇవన్నీ కూడా వర్క్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఎనీ టైప్ ఆఫ్ వర్క్, ఫుల్ వర్క్స్ కానీ ఇట్లాగా మాకు కస్టమైజేషన్ కావాలంటే అలా అయినా. ఇదండి, ఇది విత్ నెట్ హ్యాంగింగ్స్ అన్నీ కూడా పెట్టేసి బ్రైడల్ బ్లౌజ్ లెక్క సింపుల్ గా కావాలి, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇవి టాజిల్స్ హ్యాండ్స్ కూడా పెట్టాము, కొంచెం హెవీ లుక్ వస్తుంది కదా బ్రైడల్ కి. ఇట్లా మీకు థ్రెడ్ వర్క్స్ లో కావాలన్నా హైలైటింగ్ చేసాం. ఇది యాక్చువల్ గా సిల్క్ కోటా సారీ, సిల్క్ కోటా మీద జరీ అయితే ఆగదని ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ చేసి ఇక్కడ అంతా జరీతో హైలైట్ చేసామండి కద్దానాతో. ఏం సారీస్ చూస్తున్నాం ఇవాళ వచ్చేసి మీ దాంట్లో ఫస్ట్ టైం మేము వీడియో ఇస్తున్నాము. సో మీ కస్టమర్స్ తో మింగిల్ అవ్వడానికి మేము అంతా ఫ్యాన్సీ సారీస్ ఇస్తున్నానండి. అండ్ హ్యాండ్లూమ్ టస్సర్స్ ఇస్తున్నాం, జార్జెట్ టస్సర్స్. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్. ఈ జార్జెట్ టస్సర్స్ లో కొంచెం ఫ్యాన్సీ లైక్ మూంగా సిల్క్ అలా ఇస్తున్నాము. అండ్ రన్నింగ్ లో ఉన్న బాందిని వెరైటీస్ కూడా ఇస్తున్నామండి. ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో ఉండేవి. ఏంటంటే దసరా పండుగ వస్తుంది కాబట్టి అండ్ దీపావళి ఉంది. సో ఏంటంటే అందరూ కూడా కొనుక్కోవాలనుకుంటారు కాబట్టి ఏంటంటే బడ్జెట్ ప్రైసెస్ అయితే అందరికీ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు అందరు కూడా యూట్యూబ్ ని డిపెండ్ అవుతున్నారు, శారీస్ ఎక్కడ బాగుంటాయి ఏంటి అని. ఎందుకంటే ప్రతి షాప్ కి తిరగలేరు, ఒకటి ఇటు సైడ్ ఉంటుంది, ఒకటి అటు సైడ్ ఉంటుంది. సో ఏంటంటే యూట్యూబ్ చూసుకొని పలానా చోట బాగున్నాయి అనుకుంటే అక్కడ విజిట్ అవుతున్నారు, లేదంటే ఆన్లైన్ లో ఆర్డర్. సో ఏంటంటే మనకి మన షాప్ లో నాకు తెలిసి నేను విన్నది ఏంటంటే అన్ని కూడా బడ్జెట్ ప్రైస్ బాగుంటాయి అనేది విన్నాను నేను. సో అందుకని చెప్పేసి మనము ఒక 1 month నుంచి కాంటాక్ట్ లో ఉన్నా కూడా ఇవాళ కుదిరింది. సో నాన్న చూద్దామమ్మా చీరలు. వెరైటీ అమ్మా ఫస్ట్ వచ్చేసి మంచిగా ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ లో ఉంది మేడం. అండ్ టిష్యూలు కూడా ఇట్లా జరీ వీవింగ్ తో వచ్చేసి మీకు ఇది కొత్త వెరైటీ. ఇట్లా అంతా కూడా వేవ్స్ వస్తాయి, గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ తో. పైన కింద వచ్చేసి మీకు బార్డర్ వస్తుంది. టిష్యూ అనగానే ఇమిటేషన్ అయితే కాదండి, ఇది కొంచెం ప్యూర్ టిష్యూ, విస్కోస్ బేస్డ్ టిష్యూ కాబట్టి మీకు గుచ్చుకోవటం కానీ అట్లా ఆర్గన్జా టైప్ లో నిలబడటం కానీ అలా ఉండదు. మంచి ఫోల్డింగ్ వస్తుంది, ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. అండ్ మీరు ప్యాటర్న్ కూడా చూడొచ్చు, ఇట్లా వేవ్స్ ప్యాటర్న్ జరీ వీవింగ్ తో లో వచ్చింది. అండ్ సారీ కూడా ఏంటంటే లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఓకే,
టూ సైడ్స్ కూడా బార్డర్ టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుందండి, పైన కింద బార్డర్. ఇది పళ్ళు. పళ్ళులో ఇట్లాగా కొంచెం జరీ వీవింగ్ వస్తుందండి, గోల్డ్ కలర్ జరీ వీవింగ్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లాగా ప్లెయిన్ ఇచ్చారు, ఎందుకంటే ఆల్ ఓవర్ మీకు ఇలా వచ్చింది కాబట్టి. కాకపోతే ప్యూర్ ఉప్పాడ సిల్క్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇది మీరు వర్క్ చేసుకున్నా కూడా ఆగుతుంది. అది అంటే మనం చిన్నగా ఏదైనా వర్క్ చేయించుకున్నా చాలా హైలైట్. ఎందుకంటే ఈ సారీకి నాకు తెలిసి చాలా చిన్న వర్క్ చేయించుకుంటేనే బాగుంటుంది, హెవీ వర్క్ అంటే కూడా చిన్నగా చేయించుకుంటే చాలా. యాక్చువల్గా బ్యాక్ నుంచి కూడా చూడొచ్చు, మీకు ఇంటర్లాక్ ఉంటుందండి ఎక్కడైనా సరే. ఏది ఇట్లాగా పోగులు రావటం కానీ అలా ఉండదు మనకి. అంటే దేనికన్నా పట్టుకోవడము విడిపోవడము అట్లా ఉండదు. సో శారీ ఓవరాల్ మాత్రం మీకు ఇది లైక్ కాక్టైల్ పార్టీస్ కానీ, ఈవినింగ్ ఫంక్షన్స్ కానీ, దసరా అప్పుడు, బతుకమ్మ అప్పుడు కానీ చాలా బాగుంటది. గ్రాండ్ లుక్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మామూలుగా కొన్ని శారీస్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉండి గుచ్చుకున్నట్టుగా ఉంటుంది, అలా లేదు. చాలా ఇదిగో చాలా కంఫర్టబుల్ గా ఉంది క్లాత్ అయితే మాత్రం. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయమ్మా? కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది వచ్చేసి లావెండర్ షేడ్ కదా అండి, ఇంకోటి వచ్చేసి సీ గ్రీన్. ఓకే, సీ గ్రీన్ లో మీకు ఒకసారి బ్లౌజ్ కూడా చూడొచ్చు, ప్యారెట్ గ్రీన్ వస్తుంది. ఓకే, మంచిగా. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లోకి రెడ్ కాంబినేషన్ బ్లౌజ్. హల్దీస్కి అట్లా ప్రిఫర్ చేయాలన్నా చాలా బాగుంటుంది, కాంట్రాస్ట్ ఇచ్చారు కదా, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మంచి గోల్డ్ షేడ్ అండి, ఇది చాలా రిచ్ లుక్ ఉంటుంది. మంచి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి. మీరు షేడ్స్ కూడా చూస్తే కొంచెం మైల్డ్ షేడ్స్ ఉంటాయి. ఓకే, అది. నెక్స్ట్ కలర్ వచ్చేసి పింకిష్ కలర్, దానికి డార్క్ పింక్ కలర్ వచ్చిందండి. ఇట్లా 5 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వరకు వీవింగ్ ప్యాటర్న్ లైక్ జిగ్జాగ్స్ చూసాము, ఇది స్ట్రైట్ లైన్స్. ఒకవేళ మీకు అట్లా జిగ్జాగ్ వద్దు అంటే ఇట్లా స్ట్రైట్ లైన్స్ లో కూడా ఫుల్ కలర్ చార్ట్ అవైలబుల్. 2 డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏది కావాలంటే అది ప్రిఫర్ చేయొచ్చు. ప్రైస్ ఎంతనా? అండ్ ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 3,200 అండి. ఓకే, 3,200. ఇప్పుడు ఈ డిజైన్ కి ప్రైస్ వేరియేషన్ ఏం లేదు, అంతా సేమ్ ప్రైస్. ఓకే, బాగుంది నాన్న. ఇది వచ్చేసి ఇప్పుడు వరకు టిష్యూలో మీకు జెరీ వీవింగ్ చూపించా కదా అండి, ఇది వచ్చేసి బేస్ వచ్చేసి జెరీ వీవింగ్ తోనే వచ్చేస్తుంది మొత్తము. దానిపైన థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఇట్లా స్ట్రైప్స్ వచ్చి బుటీస్ వచ్చాయి, సీక్వెన్స్ వచ్చి విత్ బుటీస్ వస్తాయండి, గోల్డ్ కలర్ బుటీస్. ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది. డిజైనర్ కాన్సెప్ట్ లో మీకు ఇక్కడ లేస్ కూడా ఇస్తారు, ఇట్లాగా కొంచెం కడ్డానాతో పళ్ళుకి ఇచ్చారు. ఓకే, అంటే మనకి పళ్ళు ఇది వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది. మంచి మీకు ముంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది విత్ బుటీస్. లైక్ మీకు ఎట్లా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, డిజైనర్ ప్యాటర్న్ లో కానీ ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ కలర్స్ కూడా మీకు టిష్యూలో చాలా రన్నింగ్ కలర్స్ ఉన్నాయండి. లైక్ ఇది వైన్ షేడ్ లో ఉంది కదా, వైన్ షేడ్ మీద కూడా గోల్డ్ కలర్ బుటీస్ బాగా తెలుస్తున్నాయి చూడండి. అవునవునవును. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఇవి మీకు 3,400 ప్రైస్ రేంజ్ లో ఉన్నాయండి. ఓకే, సారీ బాగుంది. ఇంకా కలర్స్ ఉన్నాయమ్మా? కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఇది వైన్ షేడ్, నెక్స్ట్ వచ్చేసి బ్లూ కి మెరూన్ కలర్ బ్లౌజ్ అండి. వైన్ కి బ్లూ వచ్చింది కదా, డిఫరెంట్ కాంబినేషన్స్. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ షేడ్. ఓకే, దీనికి బ్లూ కలర్ బ్లౌజ్, మస్టర్డ్, దీనికి ఇట్లాగా గ్రీన్ కలర్. ఓకే, ఈ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది. ఓకే, డోలా సిల్క్ బ్లౌజ్ వస్తాయి. ఇవన్నీ జస్ట్ 3,400 ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి. ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి. ఫ్రీ షిప్పింగ్? ఓకే, ఇది ఒకటి మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఒక షిప్పింగ్ అనేది కొంతమంది ఏంటంటే శారీ పర్చేస్ చేసుకుంటారు, షిప్పింగ్ అనేసరికి వెనక్కి వెళ్ళిపోతారు. ఇది చాలా మంది, నేను చాలా షాప్స్లో కూడా చూస్తున్నాను, వాళ్ళు అదే అంటున్నారు, ఇదేంటి మేడం చీర ఏమో 3,000 4,000 పెట్టుకుంటారు, 100 రూపాయలు షిప్పింగ్ అంటే కొంచెం వద్దులేండి అనేస్తున్నారు అనేసి. ఓకే, మేము ఫ్రీ షిప్పింగ్ ఇమీడియట్గా డిస్పాచ్ కూడా అవుతుంది. ఓకే, నెక్స్ట్ సారీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మంచిగా టిష్యూలోనే ఇది కొంచెం ఏంటి అంటే పట్టు ఫీల్ వస్తుంది చూడండి, బెనారస్ టిష్యూ ఇదంతా కూడా. దీనిపైన ఇట్లాగా ఫ్లవర్స్తో ఇట్లాగా లైన్స్ వచ్చాయండి, గోల్డ్ కలర్. ఇక్కడేమో సిల్వర్ కలర్ బుటీస్ వచ్చాయి. శారీ మొత్తం కూడా ఇలానే వచ్చింది, పైన కింద బార్డర్ వచ్చిందండి. కంచి బార్డర్ అనేది మొత్తం అలాగే ఉంటుంది కదా. చాలా మంది ఏంటంటే లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గిపోతుంది మేడం, మీరు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదు అనేది కంప్లైంట్స్ వస్తున్నాయి. లాస్ట్ వరకు చూస్తున్నారు కదండి, లాస్ట్ వరకు కూడా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ బుటీస్ అయితే సేమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఇదిలో కంటిన్యూ అవుతున్నాయి. అండ్ మనకు పళ్ళు వచ్చేసరికి పళ్ళు వచ్చారు, జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. ఇదంతా కూడా షార్ట్ పళ్ళు వచ్చినా కూడా మీకు 20 ఇంచెస్ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది, గ్రాండ్ పళ్ళు వస్తుంది విత్ టాజిల్స్ వస్తాయి.
బ్లౌజ్ బూటీస్ బ్లౌజ్ డోలా సిల్క్ బూటీస్ బ్లౌజ్ వస్తుందండి. కాంట్రాస్ట్లో ఇది ఒక గ్రీనిష్ షేడ్ కదా. మీ దగ్గర నచ్చింది ఏంటంటే క్లాత్ అమ్మ, క్లాత్ ఏంటంటే కంఫర్టబుల్ ఉంది, మెత్తగా ఉంది క్లాత్. ఏంటంటే కొంచెము ఇప్పుడు శారీస్ చాలా షాప్స్లో ఏంటంటే కొన్ని షాప్స్లో నేను చేసే దగ్గర కంఫర్టబుల్ ఉండట్లేదు, అంటే గుచ్చుకున్నట్టు అలా ఉంటుంది. ఇదేంటంటే క్లాత్ మెత్తగా ఉంది. ఒకసారి మీరు డ్రేప్ చేసుకున్నా కూడా కంఫర్ట్. అవును, ఇప్పటిదాకా మనము 3 వెరైటీస్ చూసాం కదా, 3 వెరైటీస్ కూడా నాకు జనరల్ గా నేను అంత ఇదిగా ఉంటే నాకు నచ్చదు అనమాట. ఫ్యాన్సీలో కూడా మీకు హ్యాండ్లూమ్ ఫీల్ వస్తుందండి. అదే అందుకే అంటున్నాను, నాకు కొంచెము అలా ఉంటే నేను కట్టుకోలేను, బాడీకి అలా అలవాటు అయిపోయింది. కానీ చాలా బాగుంటుంది ఇట్లా. అదే క్లాత్ కూడా ఏంటంటే చాలా కంఫర్ట్ ఉంది. అంటే నేను సెర్చ్ చేస్తుంటా అనమాట, నేను కట్టుకోవడానికి నాకు కుదురుతుందా అని. అంటే నాకు అసలు దగ్గరలో ఎక్కడ కూడా నేను తీసుకోలేదన్నమాట ఇలాంటి శారీస్. అంటే ప్యూర్ ఫ్యాబ్రిక్, కాకపోతే మీకు రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటది. ఆల్ ఓవర్ ఇప్పుడు మీకు వీవింగ్ లాస్ట్ వర్క్ వచ్చిందంటేనే ఇది ప్యూర్. ఇమిటేషన్ అయితే సగం వరకే వచ్చేసి ఆపేస్తారు, అక్కడే కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయి? కలర్స్ ఉన్నాయండి. యాక్చువల్గా 5 కలర్స్ వచ్చి అయిపోయినాయి, కానీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రీస్టాక్ అవుతాయి. ఇప్పుడైతే ప్రెసెంట్ 2 కలర్స్ ఉన్నాయి, గ్రీన్ అండ్ మెరూన్. ఇందులో మీకు పర్పుల్ వచ్చింది, ఎల్లో వచ్చింది, గోల్డ్ షేడ్ వచ్చింది. 5 కలర్స్ అవైలబుల్. నెక్స్ట్ వచ్చేసి మంచి బడ్జెట్ రేంజ్లో శారీ అండి, కాకపోతే మీరు ఫ్యాబ్రిక్ చూడొచ్చు. ఇదేంటంటే ఫ్యూషన్ కాన్సెప్ట్. ఒక లైన్ వచ్చేసి మీకు టిష్యూ వస్తుంది, ఒక లైన్ వచ్చేసి మూంగా సిల్క్ వస్తుంది. అండ్ లైన్స్ కూడా మీకు క్రాస్ లైన్స్ వచ్చాయి. అవును, అంటే లావు ఉన్న వాళ్ళు లైన్స్ కట్టుకోవడానికి ఆలోచిస్తారు కదా, అలా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచిగా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. అండ్ మీకు లావు ఉన్నాము ఇది మాకు సెట్ అవ్వదేమో అట్లా కూడా అవసరం లేదు, మంచిగా సెట్ అవుతుంది అండి. ఫ్యాబ్రికే అలా ఉంది. శారీ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉందమ్మా. అంటే మనకి బడ్జెట్ ప్రైసెస్ లోనే గ్రాండ్ లుక్ శారీస్, గ్రాండ్ శారీస్ వస్తున్నాయి అనుకోవచ్చు, గ్రాండ్ లుక్ అని కూడా అనొద్దు. గ్రాండ్ గా ఉండే శారీస్ పట్టు కట్టుకోలేము. ఏంటంటే పట్టు కట్టలేము. పట్టు అనేసరికి ఏమైపోతుందంటే అసలు ఈ మధ్యన ఎవరు ఇష్టపడట్లేదు కూడా. పెళ్లిళ్ళకి కూడా పట్టు తప్పనిసరి కొంటున్నారు తప్పితే పట్టు ఎవరు ఇష్టపడట్లేదు. ఫ్యూషన్ లోకి మార్చుతున్నారు. మేమే చాలా మందికి లేస్ అట్లా వేసేసి మగ్గం వర్క్ లేస్ అట్లా చేసి ఇస్తున్నాం. ఓకే, మా పిల్లలే ఇష్టపడట్లేదు శారీస్, పట్టు శారీస్ అంటేనే పక్కన పెట్టేస్తున్నారు. ఓకే, దీనికి వచ్చేసి బాడీ కలర్ పింక్ వచ్చింది, కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి 2D ప్యాటర్న్ లో. ఇది వైన్ షేడ్ వచ్చేసి మీకు బార్డర్ చూడొచ్చు, పైన కింద బార్డర్ వస్తుంది, జెరీ వీవింగ్ బార్డర్. పళ్ళు కూడా మీకు వైనే వస్తుంది. ఓకే, మనకి బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది, ప్లెయిన్ లో ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ టాజిల్స్ చూడొచ్చు అండి, మగ్గం వర్క్ టాజిల్స్ వస్తాయి. చాలా రిచ్ ఉంటుంది మీకు. డ్రేప్ చేసుకున్నాక మొత్తం ఇట్లా ఫుల్ ఫినిషింగ్ తో, ఇట్లా లేస్ తో, విత్ లేస్ టాజిల్స్ తో ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. బాగుంది సారీ. అండ్ కలర్స్ కూడా నమ్మా అదిరిపోయినట్టు లేకుండా నీట్గా ఉన్నాయి కలర్స్ కూడా. మనకి కొంచెం పేస్టల్లో అలాగా రిచ్ లుక్ ఉండేలాగా, అంటే లైక్ డార్క్ షేడ్స్ ఫ్యూజన్ టైప్ లో డార్క్ షేడ్స్ సెట్ అవ్వవు, అందుకని మీకు ఇట్లా మైల్డ్ షేడ్స్ దొరుకుతాయి. అట్లని మరీ డల్ షేడ్స్ కా, అంటే ఇప్పుడు అందరూ కూడా అలా డార్క్ ఎవరు ఇష్టపడట్లేదు. అవును, కొంచెం ఇలాగా పేస్టల్ కలర్స్ లో ఉన్నవి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇది అయితే చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఇట్లా మీరు ఇప్పుడు ఫ్యూజన్ లో చూడొచ్చు, మధ్యలో జెరీ వీవింగ్ లైన్ తో అటాచ్ చేశారు ఈ 2 ఫ్యాబ్రిక్స్ ని. ఇది మంచి కాన్సెప్ట్ ఉన్న సారీస్, లైక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇందులో కలర్స్ వచ్చేసి పింక్, ఈ ఐస్ బ్లూ కలర్ అండి, సీ గ్రీన్ షేడ్ లో, అండ్ ఆరెంజ్ కి రెడ్. ఓకే, ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్, ఆరెంజ్ కి రెడ్. ఓకే, అండ్ ఇవన్నీ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు 3600 ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయండి. ఓకే ఓకే అమ్మా, ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నది. అండ్ ఇది కూడా మీకు బనారస్ జార్జెట్ తస్సారండి. యాక్చువల్గా ప్యూర్ లోకి వెళ్తే 20,000 వరకు ఉంది కదా. ఇది ఏంటి అంటే మీకు ప్యూర్ లోనే వస్తుంది, వీవింగ్ కూడా వస్తుంది, బెనారస్ వీవింగ్ తో మొత్తం కూడా జెరీ వీవింగ్, లైట్ గోల్డ్ జెరీ వీవింగ్ తో వస్తుంది. మీరు ఒకసారి పీచ్ కలర్ లో పైతానీ పళ్ళు వస్తుందని, అండ్ బార్డర్ కూడా మీకు పైతానీ వచ్చేస్తుందండి, ఫ్లోరల్ లో ఉన్న పైతానీ బార్డర్ వస్తుంది కింద. ఓకే, ఇవి కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉన్నాయండి, అండ్ మంచి ప్రైస్ లో ఉన్నాయి, 4800 ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి. చాలా బాగా అంటే మంచి రెస్పాన్స్ వచ్చాయి ఈ సారీస్ కి. ఏంటంటే క్లాత్ తెలిసిపోతుందిరా, జనరల్ గా ఏంటంటే కొంచెము విడిగా అంటే ఒకలాగా ఉంటుంది క్లాత్. ఇది ఏంటంటే క్లాత్ చూడగానే తెలిసిపోతుంది, ప్యూరిటీ తెలిసిపోతుంది. ఏంటంటే చాలా సాఫ్ట్ గా ఉందని క్లాత్ చూడగానే తెలిసిపోతుంది. అది కొంచెం గట్టిగా ఉండే క్లాత్, దీనికి తేడా తెలుస్తుంది. ఇందులో కూడా ఇమిటేషన్స్ వచ్చాయి, 1800 1500 లో బరువు కూడా ఉంటాయి. అదే చెప్తున్నా నేను ఇందాక నుంచి చెప్పేది, అది క్లాత్ అనేది నాకు ఇక్కడ బాగా నచ్చింది మీ షాప్ లో. అది లైట్ వెయిట్ ఉంటది. ఇది కూడా ఇంత జెరీ వీవింగ్ ఉన్నా కూడా, బార్డర్ లో జెరీ వీవింగ్ ఉంది, పళ్ళులో జెరీ వీవింగ్ ఉంది, అన్ని ఉన్నా కూడా మీకు లైట్ వెయిట్ వస్తుందండి. ఓకే,
ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్ ఓవర్ శారీ మీకు ఇట్లా డాలర్ బుటీస్ వస్తాయి. మంచి మీనాకారి పళ్ళు వస్తుంది. అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా టిష్యూ బ్లౌజ్, బ్రోకెట్ వచ్చేసి బార్డర్ వస్తుంది. ఓకే, హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది. ఓకే, ఎంత ఉందమ్మా ఇది? 4.8 4.8 ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి. కలర్స్ ఇందులో మస్టర్డ్ ఎల్లో, హల్దీస్కి కానీ అట్లా కావాలి అన్న కూడా బాగా ప్రిఫర్ చేయొచ్చు. బాగుంది. అండ్ ఫస్ట్ పింక్ ఓపెన్ చేసాం. ఇది వచ్చేసి మంచి లైలాక్ కలర్, ఇదేమో లైలాక్ కలర్, ఇది పీచ్ కలర్ షేడ్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ, అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్. మంచి కలర్ కాంబినేషన్స్. ఇదైతే బాగా నచ్చింది నాకు, ఎల్లో నా ఫేవరెట్ కలర్. అన్నీ కూడా 800 ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి. ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి. యాక్చువల్గా అయితే మేము మా షాప్లో సేల్ చేసే ప్రైస్ వచ్చేసి 5800. ఇప్పుడు దసరా ఆఫర్స్ ఉంటాయి కదా, అదే ఆఫర్ మీకు వీడియోలో కూడా ఇద్దాము అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి బెనారస్ జార్జెట్లోనే ఇందాక ఏంటి అంటే మీకు బుటీస్ కాన్సెప్ట్ చూపించా కదా, ఆల్ ఓవర్ ప్లెయిన్ వచ్చేసి డాలర్ బుటీస్ వచ్చి మీకు పైతానీ పళ్ళు వస్తుంది. ఇది ఏంటంటే కొంచెం రిచ్ లుక్. ఆల్ ఓవర్ మీకు ఇట్లాగా చెక్స్ వచ్చేసి మీనాకారి ఫ్లవర్స్ వస్తాయి జెరీ వీవింగ్ తో. ఇదంతా కూడా మీనాకారి. అండ్ బార్డర్ లో వచ్చేసరికి మీకు జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది పైన కింద. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అందులో ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ జార్జెట్ టస్సరే. అండ్ రిచ్ బ్రోకెట్ పళ్ళు వస్తుంది. ఓకే, పళ్ళు బాగుంది. బ్లౌజ్ కూడా మీకు హెవీగా వస్తుంది, ఈ బ్రోకెట్ బ్లౌజ్ విత్ బార్డర్. ఈ జనరల్గా ఏంటంటే ఈ బుటీ వస్తే అంత అనిపించేది కాదు. ఈ లైన్స్ రావడం వల్ల ఏంటంటే లుక్ అనేది చేంజ్ అయిపోయింది శారీది. చాలా బాగుంది, పైతానీ లుక్ వచ్చేస్తుంది. లైక్ ఫంక్షన్స్ కి ప్రిఫర్ చేస్తున్నారండి. ఎందుకంటే నేను లాస్ట్ 1 month 2 months నుంచి చాలా అమ్ముతున్నాను. లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం ఇదే మెయింటైన్ చేస్తాం. ఇందులో ఇమిటేషన్స్ వస్తే అది మాత్రం తీసుకురావట్లేదు. యాక్చువల్గా నేను చూసింది అదే మీ షాప్లో. ఏంటంటే క్లాత్ అనేది నాకు బాగా నచ్చింది. జనరల్గా ఏంటంటే 1000కి 1500కి 2000కి సేల్ చేస్తున్నారు. బట్ ఆ క్లాత్కి ఈ క్లాత్కి కంప్లీట్గా డిఫరెన్స్ ఉంది. క్లాత్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఉన్నాయండి. ఇది మంచి పర్పుల్ కలర్ కదా, వైన్ షేడ్, డార్క్ షేడ్స్ వచ్చాయి ఇందులో. మీనాకారి హైలైట్ అవ్వాలి అని చెప్పేసి మీకు డార్క్ షేడ్స్ వచ్చాయి. నెక్స్ట్ రెడ్ కలర్, అంటే ఇది మెరూనిష్ రెడ్, ప్యూర్ రెడ్. మెరూనిష్ రెడ్ ఇలాగా బాక్సెస్ షేప్ లో ఉన్నాయి. ఇట్లా ఆల్ ఓవర్ లో కూడా మీనాకారి వచ్చి ఉన్నాయండి. ఇది కూడా శారీ మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ వస్తుంది, చూడొచ్చు. చాలా నీట్ ఫినిషింగ్. అండ్ పైతాని పళ్ళు, పళ్ళు బాగా వచ్చింది. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇప్పుడు జస్ట్ వస్తున్నాయండి. అది ఇందులో కూడా 5 కలర్స్ అవైలబుల్ ఉంటాయి, డార్క్ షేడ్స్. ఇవి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు 5400 అండి. ఇట్లా ఆల్ ఓవర్ ఉంది కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది. అంటే వర్క్ సారీస్ కూడా బాగా దొరుకుతాయి అని. సో ఈ ఏరియాకి మాకు బాగా రెస్పాన్స్ వస్తాయి వర్క్స్ లో. హ్యాండ్ వర్క్స్, థ్రెడ్ వర్క్స్, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్. యాక్చువల్ అన్ని ఐటీ సెక్టర్ కదా, సో వాళ్ళు ఆఫీస్ కి వేసుకోవడానికి, ట్రెడిషనల్ డే రోజు కానీ ఇట్లాగా కాక్టైల్ పార్టీస్ కానీ వేసుకోవడానికి వర్క్ సారీస్ బాగా ప్రిఫర్ చేస్తారు. అందులో మీకు ఒక టైప్ ఆఫ్ శారీ చూపిస్తుంది. ఇదంతా వచ్చేసి ఫ్యాబ్రిక్ జిమ్మిచో ఫ్యాబ్రిక్ అండి. క్రష్ లోనే మీకు జిమ్మిచో ఫ్యాబ్రిక్ అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ, ఇట్లా హంసలతో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది అండి. అండ్ మీకు బార్డర్ చూస్తే మీకు పెద్దగా ఇట్లా కట్ వర్క్ వచ్చేసి మీకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది మల్టీ కలర్ థ్రెడ్స్ తో. పీచ్ మీద గ్రీన్, లైట్ పింక్ అట్లా కాంబినేషన్ తో ఇచ్చారు. శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. చాలా లైట్ వెయిట్. అండ్ మీరు అన్నట్టుగా ఈ ఆఫీస్ వేర్ కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. అంటే గ్రాండ్ లుక్ తోటి, అంటే జనరల్ గా ఏంటంటే డ్రెస్సెస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి, ఈజీ టు క్యారీ అన్నమాట. అంటే చీర వేసుకుంటే అబ్బా ఇంతసేపు క్యారీ చేయాలా అన్న ఆలోచన లేకుండా ఉంటది. శారీ అయితే బాగుందమ్మా. పళ్ళు కూడా మీకు అదే వచ్చేస్తుంది అండి. అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ ఇట్లాగా బుటీస్ వస్తాయి బ్లౌజ్ లో, అప్లిక్ వర్క్ వచ్చి. ఒకవేళ ఇది స్టిచ్చింగ్ అట్లా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో కుట్టించుకున్నా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇట్లా అప్లిక్ చేయించుకొని మీకు మీ దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉంది కాబట్టి ఇంకా అదొకటి బయటికి వెళ్ళి ఎలా కుట్టించుకోవాలి అని చాలా మంది అలానే వచ్చేస్తారు. 1 day లో బ్లౌజ్ కావాలి అని చెప్పేసి, రేపు ఈవెంట్ ఉందంటే వాళ్ళు వచ్చేస్తారు. చాలా కస్టమర్స్ ఉన్నారు అలాగా. చాలా మంచిగా అదే అంటున్నా. ఇప్పుడు ఇంకొక టైలర్ ని వెతుక్కుని మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే డిజైన్ సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. దాని బదులు మీ దగ్గరే బొటిక్ ఉంది కాబట్టి ఇంకా బెస్ట్. ఎంత నానా ఇది సారీ? ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు 3500 రేంజ్ లో ఉంది. ఇందులో కూడా మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి. పేస్టల్ కలర్స్ ఉన్నాయండి. పీచ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ షేడ్, మంచి ప్యారెట్ గ్రీన్ షేడ్, సీ గ్రీన్. అంటే కలర్ కాంబినేషన్స్ చాలా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్. ఇది చూస్తే మంచి ఇట్లా లైలాక్ లోనే డిఫరెంట్ కలర్ కదా, వైన్ షేడ్ మిక్స్ వస్తుంది. ఇది
క్రేప్ కలర్, ఇది మస్టర్డ్ లో కూడా కొంచెం డిఫరెంట్ కలర్, ఒక లైట్ కలర్. దానికి ఏంటంటే మనకి జరీ అది మిక్సింగ్ అయ్యేసరికి చాలా రిచ్ లుక్, గ్రాండ్ లుక్ లా ఉంది. అండ్ కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్ ఉందమ్మా. అవును, ఏంటంటే మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, గ్రామ్స్ లో ఉంటుంది వెయిట్. మాలాంటి వాళ్ళకి కాదు కానీ మీలాంటి వాళ్ళకి బాగా బాగా కంఫర్టబుల్ ఇవైతే. అంటే ఎక్కువ చీరలు కట్టకుండా ఎప్పుడన్నా ఒకసారి కట్టే వాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి. ఓకే, అంటే అసలు బేసిక్ గా అందరూ ప్రిఫర్ చేస్తున్నారు ఇట్లాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ. అదే నెక్స్ట్ శారీ వచ్చేసరికి మీకు ఇది ప్యూర్ జార్జెట్ ఆర్గన్జాలో. ఓకే, జార్జెట్ ఆర్గన్జాలో అండి. అండ్ కాన్సెప్ట్ కూడా చూడొచ్చు, ఇది కొంచెం ఫ్యూషన్ కాన్సెప్ట్. లైక్ ఇట్లా జరీ వీవింగ్స్ వస్తాయి, గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్, మధ్యలో బుట్టి వస్తుంది. కానీ ఇదంతా కూడా డిజైనర్ కాన్సెప్ట్ లో మీనాకారి పళ్ళు వస్తుంది, మొత్తం కూడా మీనాకారి వర్క్ వచ్చింది. అవును. ఓకే ఓకే. అండ్ మీకు 4 సైడ్స్ ఇట్లాగా మీకు కడ్దానా అండ్ లేస్ తో ఇట్లా వర్క్ వస్తుంది, లేస్ వస్తుంది అండి. ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్డ్, ఇవి ఏది ఊడిపోవటం అట్లా ఉండదు. ఓకే, మీరు 4 సైడ్స్ ఉంటుంది. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు, లేస్ లోపలికి. అదే అందుకే చూస్తున్నాను. ఇదిగో ఇది బాగా ఇలా పెట్టేసేసరికి ఊడే ఛాన్స్ లేదు. అవును. ఓకే, ఇట్లాగా మీకు అంటే కొంచెం ఫ్యూషన్, లైక్ కొంచెం పట్టు లుక్ ఉండాలి, అలానే డిజైనర్ కాన్సెప్ట్ ఉండాలి, అలా అనుకున్న వాళ్ళు ఈ సారీస్ బాగా ప్రిఫర్ చేస్తారండి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, మంచిగా బుటీస్ తో మీకు ప్యూర్ ముంగా సిల్క్ బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజ్ బాగుంది. హై నెక్ కానీ లేదంటే పాట్ నెక్ కానీ పెట్టి కుట్టించుకున్న, బోట్ నెక్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సారీస్ మాక్సిమం మనం 1 స్టెప్ ప్రిఫర్ చేస్తాం కదా, అవునవునవును, అలాగా బాగా ప్రిఫరబుల్ ఉంటుంది. బ్లౌజ్ కూడా బ్లౌజ్ తోనే చాలా లుక్ వస్తుంది సారీకి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మనం శారీ ఎంత తీసుకుంటున్నామో ఈక్వల్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ కి అవుతుంది మనకు మోడల్స్ ని బట్టి. అవును, ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మంచి పర్పుల్ కి ఇట్లాగా డార్క్ బ్లూయిష్ పర్పుల్ వచ్చింది. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, చాలా ట్రెండింగ్ లో ఉంది, చాలా బాగుంది. పీచ్ కి మెరూన్ కలర్ కాంబినేషన్. ఓకే, ఇది బ్లౌజ్ అండి. అండ్ మీరు ఇది చూస్తే లైట్ లైలాక్ కలర్, దానికి మంచి వైన్ షేడ్ వచ్చింది బ్లౌజ్. యాక్చువల్గా ఇది కూడా చాలా బాగుంది. ఎంత అన్నారమ్మా ఈ చీరలో? అండ్ ఇవి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు 3900 పడుతున్నాయండి. ఇది బ్లౌజ్. అసలు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో గ్రాండ్ లుక్ శారీస్ అయితే చూపించారు వాళ్ళ వీడియోలో అయితే మీరు. అది లోపలికి ఉంది బ్లౌజ్. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. కలర్స్ కానీ ఇది ఒకసారి మీరు డ్రేప్ చేసుకోండి. మీరు జనరల్గా హ్యాండ్లూమ్ ప్రిఫర్ చేస్తారు కదా. అవునమ్మా, కానీ వీడియోస్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఆ విషయం. కానీ మీరు కూడా వేసుకునేటట్టే. నేను అదే అంటున్నా, నాకు ఈ శారీ కాదు అసలు మీరు చూపించిన ఇప్పటిదాకా చూపించిన ప్రతి శారీ కూడా అంటే నేను వేసుకున్నా అనేది సెకండరీ, బట్ నాకు అనిపిస్తోంది అనమాట ఇలాంటి శారీ ఒకటి నేను ట్రై చేయొచ్చు అనే ఫీల్ అయితే వస్తుంది నాకు. ఒకసారి మీరు చూడొచ్చు, కొంచెం లుక్ కూడా డిజైనర్ లుక్ కాన్సెప్ట్ లో ఉంటుంది. అవును, సెట్ అవుతుంది. ఏంటంటే కంఫర్టబుల్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అన్నట్టుగా కొంచెం గాడిగా అలా ఉంటే కట్టలేము. ఈ హ్యాండ్లూమ్ అలవాటు అయిపోయిన వాళ్ళం అసలు కట్టలేము. బట్ ఇవి చూస్తుంటే అట్లా అనిపించట్లేదు. పర్లేదు అంటే ఇప్పుడు ఒకవేళ షూట్ కి వెళ్ళినా కూడా పర్వాలేదు, రోజంతా క్యారీ చేయొచ్చు ఈ సారీ అనే ఫీల్ అయితే వస్తుంది ఖచ్చితంగా నాకు. ఏది ఇరిటేషన్ అలా ఉండదు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ మీకు ప్యూర్ ఉంటది కదా. అవును అవును, సో మీకు బాగుంటదండి. బాగుంది. యాక్చువల్గా 3900 చాలా మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంది. ఓకే, యాక్చువల్గా దీంట్లో ఈ కలర్ గానీ అండ్ నెక్స్ట్ ఆ కలర్ కూడా చాలా బాగుంది. ఈ కలర్ కూడా అంటే బాగా ట్రెండింగ్ లో ఉంటాయి, చాలా బాగుంది. అంటే కొన్ని కలర్స్ చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శారీస్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు క్లాత్ చూపిస్తారు, క్లాత్ లో ఏమవుతుందంటే ఫస్ట్ కలర్ చూస్ చేసుకుంటారు, క్లాత్ కన్నా ఫస్ట్ కలర్ చూస్ చేసుకుంటారు. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఏ కలర్ కి ఆ కలర్ యూనిక్ గా ఉంది. బట్ ఏంటంటే మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నచ్చుతుంది కదా చూడగానే. నాకు ఇది బాగా నచ్చింది, లైలాక్ కలర్. ఇది పర్పుల్, ఇది లైలాక్. కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఇది చూడగానే ఇది బాగుంది అనిపించింది, తర్వాత ఇది చూస్తే ఇది బాగుంది అనిపించింది. అది పీచ్ క్రేప్ లో అండి. యాక్చువల్గా రెషింగ్ క్రేప్ లో ఇదివరకు ఏంటంటే ఓన్లీ వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు దసరా సీజన్ కి ఇట్లా జెరీ వీవింగ్ తో కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇవ్వాలి అని చెప్పేసి, అండ్ దసరా అంటేనే దాండియాకి దానికి బాగా ఇలాంటివి ప్రిఫర్ చేస్తాం. అవును, అందుకే బాందిని కాన్సెప్ట్, పటోలా ప్లస్ బాందిని. ఇది ఓకే, అట్లా రిచ్ పళ్ళు ఉంటది, రిచ్ బార్డర్ ఉంటది, మీకు మధ్యలో ఎలిఫెంట్స్ ఏమో ఇట్లాగా బాందిని వచ్చింది. ఇదంతా కూడా పటోలా వీవింగ్. ఇదంతా ప్రింట్ కాదండి, వీవింగ్. ఈ వైట్ కూడా వీవింగ్. ఓకే, ఇది కూడా వీవింగ్. మీకు ఇక్కడ నుంచి చూడొచ్చు వీవింగ్.
ఇంటర్లాక్ ఉండి వీవింగ్ ఉంటుంది. ఓకే, యాక్చువల్గా పైనుంచి చూస్తే అది ప్రింట్ లానే ఉందమ్మా, నువ్వు చెప్తే తప్పితే తెలియట్లేదు. అంటే అంత నీట్ గా చేశారు వర్క్ అనేది. ఈ ఫినిషింగ్ ఉంటదండి, ఎక్కడ థ్రెడ్స్ పోవటం గానీ ఉండదు, ఏది ఉండదు. ఓకే ఓకే, చాలా బాగుంది. దీనికి టాజిల్స్ కూడా బాగా ఇచ్చినట్టు. అవును, దీనికి బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి, ప్లెయిన్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బ్లౌజ్. ఇదిగోండి బ్లౌజ్. ఓకే, ఇక్కడ ఫ్యాబ్రిక్ అర్థమైపోద్ది, షైనింగ్ తో ప్యూర్ ఫ్యాబ్రిక్. అవునవునవునవును, చాలా బాగుంది. ఇదెంత నాన్న సారీ? ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఇందులో రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి. అంటే ఓన్లీ 2 కలర్స్ ఉన్నాయమ్మా? ఇది యాక్చువల్గా రేషన్ క్రేప్ అనేది మీకు ఇప్పుడే రిలీజ్ చేశారు. సో ఆన్ గోయింగ్ కలర్స్ రిలీజ్ చేశారు. ఫుల్ కలర్ చార్ట్ నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు దసరా సీజన్ స్టార్ట్ అయ్యే లోపల, అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ, అవును, ఇంకా వస్తాయా మీకు కలర్ చార్ట్? ఇందులో కలర్ చార్ట్ యాడ్ అయిపోద్ది. ఓకే ఓకే, నెక్స్ట్ వీక్ రిలీజ్. ఎందుకంటే ఇప్పుడు వీడియో చూస్తారు కదా నాన్న, జనరల్ గా అడుగుతూ ఉంటారు కదా, మీరు ఇలాగా వస్తుంది అని చెప్తే జనరల్ గా వెయిట్ చేస్తారు, ఇంకో 2-3 డేస్ అయినా 1 వీక్ అయినా కూడా వెయిట్ చేస్తారు. ఎందుకంటే క్లాత్ బాగుంది, ఎక్కువ మటుకు దాండియాకి ప్రిఫర్ చేస్తారు కాబట్టి. లైట్ వెయిట్ ఉండదు, మీరు కట్టుకొని ఈజీగా దాండియా చేయొచ్చు. అండ్ వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి కదా, వాళ్ళ ఆఫీసుల్లోనో ఎక్కడైనా ఈవెంట్స్ ఉంటాయి కదా. ఇది లెహంగా లేక కూడా స్టిచ్ చేయొచ్చు. బాగుంది, అవును కరెక్టే కరెక్టే. అండ్ ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసరికి మీకు ఇది 4200 ప్రైస్ రేంజ్ లోనే ఉంది, ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది. సో మీకు ఇది లెహంగా లెక్క స్టిచ్ చేయించుకున్న చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. కాంట్రాస్ట్ ఇట్లా గ్రీన్ కలర్ దుపట్టా వేసేసుకొని. అవునవును, ప్యూర్ రష్యన్ క్రేప్ క్లాత్ కదా. ఓకే, బాగుందమ్మా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బనారస్ వీవింగ్ బాందిని అండి. ఓకే, ఇదంతా కూడా జెరీ వీవింగ్ ఉంటుంది, ఫుల్గా ఫ్లోరల్తో, మధ్యలో బాందిని వస్తుంది. బాందిని కూడా వీవింగే. అండ్ మీరు శారీ ఓవరాల్ ఇలానే ఉంటుంది, లాస్ట్ వరకు ఇలానే ఉంటుంది, మీరు చూడొచ్చు. పళ్ళు కంప్లీట్ గా వీవింగ్ ఉంటుంది. పళ్ళు కూడా మీనాకారి పళ్ళు వచ్చిందండి, ఇట్లాగా మీకు ఫిగర్ ప్రింట్స్ తో పళ్ళు వచ్చింది, జెరీ వీవింగ్ లాస్ట్ వరకు. ఓకే, అండ్ ఇది బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ తో. ఓకే, హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది. అవును. ఓకే, కింద కూడా మీకు ఇట్లాగా మొత్తం ఇట్లా ఫిగర్ ప్రింట్ వచ్చేసి బార్డర్ వచ్చేస్తుంది. ఓకే, ఇది అంటే బేసిక్గా కొంచెం రిచ్ లుక్ ఉంటుంది అండి. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి వైన్ రెడ్ ఓపెన్ చేసాం కదా, పింక్ ఓపెన్ చేసాం కదా అండి, వైన్ షేడ్ అండ్ బ్లూ షేడ్ అండ్ రెడ్. దాండియా అంటేనే పింక్ రెడ్ అంటారు కదా, రెడ్. సో అందుకని కాన్సెప్ట్. ఇందులో బ్లూ ఉంది, వైన్ కూడా ఉంది, పటోలా డిజైన్స్ లో మీకు అట్లా ఉంటుంది కదా, అట్లా బ్లూ అండ్ వైన్ షేడ్ కూడా ఉంది. అండ్ ఇవి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు 3500 రేంజ్లోనే ఉన్నాయి. అన్నీ కూడా బడ్జెట్ ప్రైసెస్లో చాలా మంచి శారీస్ చూపించారమ్మా. కరెక్ట్గా ఫెస్టివల్కి ఎలాంటి శారీస్ అయితే కావాలో అలాంటి శారీస్ అయితే చూపించారు. అండ్ చూసారు కదండి, శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి బడ్జెట్ ప్రైసెస్లో అండి. యాక్చువల్గా ఏంటంటే దసరాకి అందరం కూడా హెవీగానే శారీస్ కొనుక్కోవాలనుకుంటాము, కాకపోతే అందరికీ కూడా అందుబాటు ధరల్లో ఉండాలనేసి చాలా మంచి శారీస్ అయితే చూపించారండి. నాకైతే ఇప్పుడు చూపించిన ప్రతి శారీ కూడా నచ్చిందండి. సో ఎవరికైనా కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా ఫాస్ట్ సేలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఎవరికన్నా ఏమన్నా నచ్చి ఒకవేళ వాళ్ళకి కనుక ఆ శారీస్ ఒకవేళ సేల్ అయిపోయినాయి అని అంటే కనుక మళ్ళీ కూడా ఒక 1 వీక్లో రీస్టాక్ అవుతాయి. సో వీలైనంత తొందరగా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ షాప్ని విజిట్ చేస్తే బెటర్ అండి మీరు, ఎందుకంటే ఇదే కాకుండా ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంది. మనం ఒక వీడియోలో అయితే అన్నీ కూడా మనము కంప్లీట్ చేయలేం కాబట్టి మీకు లిమిటెడ్ స్టాక్ అయితే చూపించామండి, షాప్ని విజిట్ చేస్తే. అండ్ ఇంకోటి ఏంటంటే బొటిక్ కూడా ఉంది కాబట్టి మనకి ఇప్పుడు టైలర్ అనేది చాలా పెద్ద సమస్య అండి ప్రతి ఒక్కళ్ళకి, అండ్ నేను కూడా అది ఫేస్ చేస్తున్నాను. సో ఏంటంటే వీళ్ళ దగ్గరే బొటిక్ ఉంది కాబట్టి మీకు డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ అండ్ ఎలాంటి స్టిచ్చింగ్ అయినా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో శ్రీ వస్త్ర డిజైనర్ని ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకుని దూరంగా ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో ఏదన్నా శారీ నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి, ఎందుకంటే స్టాక్ లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్ సేలింగ్ ఉంటుంది. అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ.